పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈ 35 రోజులు 40 డేస్ అయింది కదా, ఎలాగనిపించింది? చాలా బాగుంది. అన్ని పథకాలు వన్ బై వన్ అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ అన్నారు కదా, పెన్షన్స్ కూడా అన్ని బాగానే ఇచ్చారు. బాగుంటుందండి. వాళ్ళ కాంబినేషన్ బాగా కుదిరింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. అది ఒక 25 ఏళ్ళు ఆ కాంబినేషన్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉండాలని నేను కోరుకుంటున్నా. తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారు నాది కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు రీసెంట్ గా చూశారు కదా, తను డైరెక్ట్ గా రోడ్ల మీద చైర్ వేసుకొని కూర్చొని అందరు ప్రాబ్లమ్స్ వింటా ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అదే మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చారు. అదే ప్రజల వద్దకు పాలన అంటారు. ప్రజలు మన దగ్గరికి రావడం కాదు, మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని. సో ఆ సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ కార్లో వెళ్తుంటే ఎవరినో చూసి అభిమానం చూసి ఆగి మాట్లాడడం అదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పిఠాపురంలో భూముల కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది కదా, ఎలాగనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యే అయ్యారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. కాబట్టి అక్కడ మంచిగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మనం భూములు కొనుక్కుంటే మన భూములు కూడా వాల్యూ వస్తుంది అనే ఉద్దేశంతో భూములన్నీ కూడా రేట్లు పెరిగాయి. సంతోషమే కదా, రేట్లు పెరిగితే సంతోషించాలి, పడిపోతే ఆడాలి. మంచిదే కదా అది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు ఉండవన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందో. బంగాళాఖాతం అయిపోయింది ఆంధ్ర. సో చాలా హ్యాపీగా ఉంది.